ఎన్ఎస్ఏ చట్టాన్ని అమలు చేసింది ఢిల్లీలో, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. సో ఈ యాక్ట్ ఏంటి, అసలు ఏం చెప్తున్నది? ఒకవైపున ఉద్యమకారులపైన, ఆందోళన చేస్తున్న పిల్లలపైన ఉక్కుపాదం మోపుతూ, ఇంకొక వైపున మొసలి కన్నీరులాగా ప్రధానమంత్రి వీడియోలు చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని ఆ ఉద్యమంతో వస్తున్న ఆ నెగిటివిటీని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో మరి ఇన్ని రోజుల దాకా ఏం చేసినారు? ఇప్పుడు విచారణ అనేది ఒక భాగంలో జరుగుతుంటుంది. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అన్నది కదా డిమాండ్. అని దాంతోపాటుగా ఎవరైతే పిల్లలు 17-18 మంది పిల్లలు ఎగ్జామ్ రాసిన తర్వాత లీక్ అయిందని తెలుసుకొని మళ్ళీ రీఎగ్జామ్ అనేసరికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, బలవన్మరణం చెందిరో, ఆత్మహత్య చేసుకున్నారో ఆ పిల్లల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నది కదా డిమాండ్. మరి వీటన్నిటిపైన ఎక్కడా కనీస మాట లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేదు, అది విచారణ జరగాల్సిందే. అది మీరు సపరేట్గా చెప్పేది ఏముంది? దోషులు ఎవడైతే ఉన్నాడో, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిందే. అది మీ బాధ్యత, మీ నైతిక బాధ్యత. అండ్ మీరు చేయాల్సిన ఇంకా బాధ్యతని గుర్తు చేస్తున్నారు పిల్లలు. మీకేమో 56 ఇంచుల చెస్టా ఏదో అంటారు కదా మీరేమో అది పిల్లలు అడుగుతున్నారు. అమాయకమైన పేద పిల్లలు, ఆ పిల్లలు ప్రశ్నిస్తున్నారు, ఆ పిల్లలు అడుగుతున్నారు. మరి అదెందుకు చేయవు? అది కూడా మీ బాధ్యతే కదా. మేం మాత్రం పదవి వదిలిపెట్టాం, మేం మాత్రం నైతిక బాధ్యత వహించాం. మరి ఒకవైపున మీరు వీడియోలు చేసి, అంటే దేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడి ఒక వీడియో చేసి, మరి ఇంకోవైపున ఈ ఎన్ఎస్ఏ యాక్ట్ని ప్రయోగించడం ఏంది? చూడండి ఒకసారి. ఉద్యమం పైన ఉక్కుపాదం, ఆందోళనకారులపైన ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు. కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి 12 నెలల పాటు నిర్బంధించే అవకాశం. సాధారణ ప్రక్రియనే అని ఆందోళనతో ముడిపెట్టొద్దు అని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారట. అట్లే చెప్తారు మీరు. చివరికి ఏడు దాకా వచ్చింది, లాఠీలు అయిపోయినాయి, షార్ట్ బ్యాట్స్ అట. అంటే అది ఇట్లా తగలంగానే షాక్ వస్తుంది, అంటే ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. అట్లాంటి బ్యాట్లతో కొడుతున్నారు. ఆందోళనలో హింసకు పాల్పడ్డ వారి పాస్పోర్ట్లు మొత్తం రద్దు చేస్తారట. మరి ఏ పోలీసులు అయితే హింసకు పాల్పడ్డారో మరి వాళ్ళ ఉద్యోగాలు ఎవరు తీయాలి? ఆ పోలీసుల చేత ఈ దుర్మార్గమైన ఈ అటాక్ చేయించిన మరి మీ పదవి ఎవడు బికాలే? మరి మీరు కూడా దీనికి బాధ్యులే కదా. ఓన్లీ పిల్లల పాస్పోర్ట్లు వాళ్ళు ఆందోళన చేసిరు అనేది రద్దు చేసి, వాళ్ళు ఆందోళన చేసిరు, వాళ్ళు గొడవ చేసిరని వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేస్తున్నారు కదా. ఆ ఆందోళనకి, ఆ పోరాటానికి, ఆ ఉద్యమానికి కారకులు ఎవరు? మీరే కదా. మరి మీ పదవి ఎవడు బికాలా? డ్రగ్స్ కేసులో ఇరికిస్తాను అన్న ముంబై పోలీసుల పైన వేటు. ఎట్లా తయారయ్యారు పోలీసులు? చివరికి పిల్లల్ని వెహికల్లో ఎక్కించుకొని, మీరు కనుక మళ్ళీ ఇటు వస్తే బాగుండదు, మిమ్మల్ని అదేది మన ప్యాకెట్స్ కొన్ని పెట్టి మిమ్మల్ని గాంజా డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని చెప్తున్నాడు ఒక పోలీస్ ఆయన. పిల్లలు నవ్వుతున్నారు. ఆయన ముందు యాక్ట్ చేసి తర్వాత నవ్వి ఒక సెల్ఫీ వీడియో బయటికి రిలీజ్ చేసినారు. మీ బెదిరింపులకు ఎవడు భయపడతారా బాబు? చచ్చిన బొద్దింకను ఇన్స్టాలో పోస్ట్ చేసి సీజేపీపై కమెంట్స్ అట. ఒక చచ్చిపోయిన బొద్దింకనట ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన కమెంట్ చేస్తున్నారు. ఇక మీరు అంతకుమించి ఏం చేయగలుగుతారు? అంటే ఇది రెచ్చగొట్టడం కాదా? సిఆర్పిఎఫ్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ పైన చర్య. విద్యార్థులను ఆందోళనల వైపు వెళ్ళనివ్వద్దు. వర్సిటీల వీసీలకు ఏఐయు లేఖ. విద్యార్థులు ఆందోళన విరమించాలంటే రెండు డిమాండ్స్ని పరిష్కరించండి, అయిపోద్ది కదా. తాత్కాలికంగానే అది ఆగిపోతుంది కదా కొంచెమన్నా. సరే, భవిష్యత్తులో వాళ్ళ పోరాటం ఉంటుందేమో మిగతా అంశాల మీద. ఇప్పటికిప్పుడు ఆ ఉద్యమం కొంత శాంతించాలంటే ఈ 2 రిజైన్ చేయించి వాళ్ళకి ₹1 కోటి పరిహారం ఇస్తే అయిపోద్ది కదా. అంటే మీరు అడిగింది మాత్రం మేము ఇయ్యం, విచారణను మేము ఏడుకో తీసుకుపోతున్నామని చెప్పే ప్రయత్నం. మీ విచారణలు మాకు తెలియదా? మీరు ప్రయోగించే ఈడీ కేసులు, మీరు ప్రయోగించే సిబిఐ కేసులు ఎవరి మీద ప్రయోగిస్తారు? ఎట్లాంటి వాళ్ళ మీద ప్రయోగిస్తారు? ఆ కేసులు ఏమైతే చివరికి ఏం చెప్తుంది ఎన్ఎస్ఏ చట్టం? మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి కొట్టండి. చాట్‌జీపీటీలో చాలా క్లియర్గా ఎన్ఎస్ఏ చట్టం అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980, జాతీయ భద్రతా చట్టం ఇది. ఈ చట్టం ప్రకారం దేశ భద్రత, ప్రజాశాంతి లేదా అవసరమైన సరఫరాలు, సేవలకు ముప్పు కలిగిస్తారు అని ప్రభుత్వం భావించిన ఒక వ్యక్తిని విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా ముందస్తుగానే నిర్బంధించవచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్. సో ఆయన వల్ల సమస్య ఉంది అని అనుకున్నప్పుడు ఆయన మీద ఎన్ఎస్ఏ చట్టాన్ని ప్రయోగించి తన్ని అదుపులోకి తీసుకోవచ్చు.
ఇప్పుడు ఎట్లాగైతే ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అని ఇంకోటి అని ఉపా కేసులు పెట్టి లోపలేస్తున్నారు, ఇది కూడా అట్లాంటిది ఒక రకంగా. 1980లో 1980లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, అలాగే అధికారం కలిగిన జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటాడు కదా, ఆర్ కమిషనర్ ఈ చట్టాన్ని అమలు చేయొచ్చు. గరిష్టంగా 12 నెలల వరకు నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంది. 12 మంత్స్ వరకు బయటకు తీసుకొచ్చే అవకాశం కూడా లేదట. అంటే పెట్టొచ్చు, లోపల పెట్టొచ్చు. చట్టంలోని నిబంధనల ప్రకారం సమీక్షలు జరుగుతాయి. నిర్బంధించిన వ్యక్తికి కారణాలు చెప్తారట, ఇగో నీ వల్ల ఈ ప్రాబ్లం ఉందని. అయితే జాతీయ భద్రతకు హాని కలిగించే సమాచారం ఉంటే అన్ని వివరాలు వెల్లడించకపోవచ్చు. అంటే ఆ వివరాలు వెల్లడించాలన్న అది కూడా ఏం లేదట. నువ్వు దీనికోసం నిన్ను తీసుకొచ్చినామని అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ కేసుల్లో సాధారణ క్రిమినల్ కేసుల మాదిరిగా వెంటనే బెయిల్ పొందడం అనేది చాలా కష్టం. ఎందుకంటే జాతి భద్రతకు సంబంధించిన అంశం అనేది చెప్తారు కాబట్టి కోర్టులు కూడా బెయిల్ ఇవ్వవట. ఎప్పుడు ఉపయోగిస్తారు? దేశ భద్రతకు ముప్పు కలిగినప్పుడు, ప్రజాశాంతి భంగం కలిగించే అవకాశం ఉన్నప్పుడు, మత లేదా సామాజిక అల్లర్లు ప్రేరేపించే ప్రమాదం ఉన్నప్పుడు, కీలక సరఫరాలు సేవలకు అంతరాయం కలిగించే చర్యలు ఉన్నప్పుడు. అసలు మీ మీద కదా ఈ చట్టాలు పెట్టాల్సింది. మొత్తం దేశాన్ని మతాల వారీగా, వర్గాల వారీగా విభజించి రాజకీయం చేస్తున్న మీ మీద కదా పెట్టాల్సింది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్ఎస్ఏ శిక్ష విధించే చట్టం కాదు. అంటే దీనివల్ల శిక్ష అనేది ఏమి ఉండదు. ఇది నేరం జరగకముందే లేదా మళ్ళీ జరగకుండా నిరోధించడానికి ఉపయోగించే ఒక ముందస్తు నిర్బంధ చట్టం అన్నమాట. సో దీనికి మళ్ళీ ట్రయల్ కానీ ఇంకోటి కానీ ఏముండవు. ఒకవేళ దానికి మళ్ళీ సపరేట్గా ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదైతే అది వేరే. సో ఎన్ఎస్ఏ చట్టం ప్రయోగించడం అంటే నిర్బంధించడం అన్నట్టు. సో ఇప్పుడు ఎన్ఎస్ఏ చట్టం కానీ, ఉపా చట్టం కానీ అండ్ సాధారణ అరెస్ట్, ఈ మూడు ఒకేలా అనిపించిన ఉద్దేశం మరియు అమలు విధానం మాత్రం భిన్నంగా ఉంటాయి. సో ఎన్ఎస్ఏ చట్టం ఉద్దేశం ఏంటంటే ప్రమాదాన్ని ముందుగా అడ్డుకోవడం. ఉపా చట్టం ఏంటంటే ఉగ్రవాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలపైన చర్య. ఎప్పుడు ఎన్ఎస్ఏ చట్టం అమల్లోకి తీసుకొస్తారంటే నేరం జరిగే అవకాశం ఉంది అని ప్రభుత్వం భావించినప్పుడు. ఉపా చట్టం ఎప్పుడు? ఉగ్రవాదం లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పుడు ఉపా చట్టం ప్రయోగిస్తారు. ఇక సాధారణ అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది? ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నేరానికి సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడు సాధారణ అరెస్ట్ జరుగుతుంది. అయితే ఈ ఎన్ఎస్ఏ చట్టంలో వెంటనే ట్రయల్ ఉండకపోవచ్చు. ఉపా చట్టంలో కోర్టులో ట్రయల్ ఉంటుంది. సాధారణ అరెస్ట్ అయితే కోర్టులో ట్రయల్ జరుగుతుంది. సో బెయిల్ రావడం చాలా కష్టం ఎన్ఎస్ఏలో. ఉపా అయితే అత్యంత కఠినం. సో సాధారణ అరెస్ట్ అనుకోండి, నేర స్వభావాన్ని బట్టి కోర్టు నిర్ణయిస్తుంది. సో గరిష్ట నిర్బంధం 12 నెలల వరకు గరిష్టంగా నిర్బంధిస్తారనమాట. అంటే 12 మంత్స్ వరకు బయటికి రావు. ఎవరెవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఉద్యమానికి ఇది చేసిన వాళ్ళ మీద ఎన్ఎస్ఏ చట్టం ప్రయోగించి లోపలేసే ఆలోచన చేస్తున్నారు. లేదు సాధారణంగా అమలు చేసేదే. మరి సాధారణం అయితే దేనికి ఇది? ఒక్క మాట ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయంటే అయిపోతుంది, కథం, గొడవే ఒడిచిపోతుంది. చనిపోయిన పిల్లల కుటుంబాలకు ₹1 ఇస్తే గొడవ, కోర్టు కాకపోతే 50 లక్షలు. గవర్నమెంట్ మొత్తం దివాలా తీసింది, ఏం చేయలేని పరిస్థితి. 12 ఏళ్లలో మొత్తం దేశం అంతా ఆగమైపోయింది. మేము ఇంతకంటే ఎక్కువ లేమని చెప్పండి. అరే పిల్లల్ని అరెస్ట్ చేసి అంటే వెహికల్ ఎక్కించుకొని మిమ్మల్ని గాంజా కేసులలో, డ్రగ్స్ కేసులలో ఇరికిస్తామని చెప్తున్నారంటే ఎంత దుర్మార్గం అది. నిన్న బయలుదేరింది సారు, యువత భవితే ముఖ్యమట, అదే మా ప్రాధాన్యం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, ప్రశ్నాపత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితంగా కఠినమైన శిక్షలు పడేలా చూస్తాం. ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. నెలన్నర తర్వాత ప్రధాని స్పందించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్న లీకేజీలు జరుగుతున్నాయి, కారణం ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థత. ఎవరంటున్నారు? సీజేపీ అంటున్నది. ఆయన రాజీనామా చేసే వరకు కదిలేది లేదు. ప్రజాగ్రహం మోదీ మీదకు మళ్ళుతోంది సీజేపీ. నువ్వు ఎంత చేసినా ఆ 2 డిమాండ్స్ని వాళ్ళు నెరవేర్చేదాకా ఇది పోరాటం ఆగదు. ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో నువ్వు 10 మందిని అరెస్ట్ చేయి, 100, 1000, 10,000 మందిని అరెస్ట్ చేయి, ఇది ఆగదు. అది ఇక వాళ్ళు జిజ్జుకు తీసుకొని కూర్చున్నారు గంతే. ఎట్లాగైతే వాళ్ళని రెచ్చగొట్టిరో ఇంతకాలము, వాళ్ళు అదే పట్టుదలతో కూర్చున్నారు. మీకు ఒకసారి ఆ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతున్నదో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు సినిమా అర్థమవుతుంది. ఇప్పటికే సగం అర్థమైంది, ఇంక మొత్తం అర్థమవుతుంది.
ఇవాళ సీజేపీ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయబోతున్నదట. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు అన్నా హజారే మద్దతు పలికిండు. సమస్యల్ని వినాలి అని మోదీకి లేఖ రాసిండు. సీజేపీ ఆందోళనపై ఎన్ఐఏ విచారణ జరిపించండి. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్, నేడు కీలక విచారణ. ఎన్ఐఏతోని అంటే ఎన్ఐఏ అంటే ఏంది? మొత్తం అంత వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నట్టు, ఇది ఉగ్రవాదం అన్నట్టు, ఇంకోటి అన్నట్టు దానికి ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయిపోయింది. పిల్లలంతా ఆందోళనలో కూర్చొని జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్, నేను బీజేపీ కార్యకర్తనే, నేను బీజేపీ నాయకున్నే, నాకు ఆన్సర్ చేయి, నా నీట్ ఎగ్జామ్ పేపర్ ఎందుకు లీక్ అయిందని అడుగుతున్నారు. వీళ్ళకి అది మింగుడు పడతలేదు. అరే ఇదేంది, వీళ్ళంతా ఏంది జై శ్రీరామ్ అంటున్నారు అంటే మనోళ్ళు కూడా ఉన్నారు, ఇలా అందరు ఉన్నారు. బీజేపీకి ఓటేసిన పిల్లలు కూడా ఉన్నారు అందులో, వాళ్ళ పేరెంట్స్ ఓటేసిన వాళ్ళ పిల్లలు కూడా అందులో ఉన్నారు. మా నాన్న బీజేపీ నాయకుడే, మా నాన్న బీజేపీ కార్యకర్తనని ఎంతమంది ఆ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చెప్తలేరు? వింటున్నాం కదా మనం వీడియోస్లో. గత కొన్ని వారాలుగా దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీకేజ్, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారిపై వీలైనంత త్వరగా కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. మన యువత సంక్షేమం, భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. ఇదే మాకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. యువత భవిష్యత్తుకు నష్టం చేసే ప్రయత్నాలు చేసే వారిని ఉపేక్షించేది లేదు అని మోదీ పేర్కొన్నారు. పేపర్ లీకేజీలకు సంబంధించి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధాని వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇదొక ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. మన పోరాటం కూడా ఇక్కడ నుంచి విద్య ఎందుకు ప్రభుత్వ విద్య మనకు అందుబాటులో లేదు. అమెరికాలో కానీ, యూరప్లో కానీ, ఇంకా చాలా దేశాల్లో అద్భుతమైన ప్రభుత్వ విద్య వాళ్ళకి అందుబాటులో ఉన్నది. విద్య మొత్తం గవర్నమెంట్ చేతుల్లో ఉన్నది. మన దగ్గర ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నది? విద్య ఎందుకు ఇక్కడ వ్యాపారమైంది? రాజ్యాంగం చెప్తున్నది, చట్టం చెప్తున్నది విద్య వ్యాపారం కాదు అని. వీళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ని రిజిస్టర్ చేసుకునేటప్పుడు కూడా దాని ట్రస్ట్ పేరు కింద రిజిస్టర్ చేసుకుంటున్నారు. వ్యాపారం లాభాపేక్ష లేని వ్యవహారం అని. కానీ మొత్తం చేసేది ఫక్తు వ్యాపారం. ఈ శ్రీ చైతన్యలు, నారాయణలు, ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా ఇన్స్టిట్యూషన్స్ తల్లిదండ్రుల రక్తం తాగుతున్నాయి కదా. ఒక తల్లిదండ్రి తన ఇద్దరు పిల్లల మీద పెడుతున్న ఖర్చు దగ్గర 1 నుంచి 2 లక్షల రూపాయల పైన, తక్కువలో తక్కువ. మరి ఇంత ఖర్చు భరిస్తున్న విద్యా వ్యవస్థ ఈ రకంగా వ్యాపారం అయిన తర్వాత ఎక్కడ ఇంక అవకాశం ఉంది? ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజీలు కానీ, ఈ పేపర్ లీకేజీలు ఎట్లా అవుతున్నాయి? ఈ కార్పొరేటీకరణ ఎప్పుడైతే జరిగిందో విద్య మొత్తం, అప్పుడే ఈ పేపర్ లీకేజీలు అవుతున్నాయి. వీనికి తెలుసు ఎవడు తయారు చేస్తుండు, ఎక్కడ తయారు చేస్తుండు, ఎక్కడ ప్రింట్ అవుతున్నది, అందులో ఉన్నోడెవడు, ఎన్ని పైసలు ఇస్తే వాడు మనకు లొంగుతాడు. దేశం మొత్తం పేపర్ లీకేజీలు. ఫస్ట్ ఈ విద్య అనే ఈ కార్పొరేటీకరణ మీద పెద్ద ఎత్తున కొట్లాడాలి. సో ఈ మూమెంట్ని అటువైపు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, ఇదంతా ఒక భాగం. సో ఇక ముందు నుంచి విద్య ప్రైవేటీకరణ అన్న దాని మీద మనం కొట్లాడాలి, కార్పొరేటీకరణ అన్న దాని మీద కొట్లాడాలి. వైద్యము ఇంకా రాబోయే రోజుల్లో ఇవన్నీ అంశాల మీద కొట్లాడాలి. నిన్న ప్రధానమంత్రి ఏదా వీడియో పెద్ద మనిషి మాట్లాడి నిన్న, బా ఎంత ఈగో హట్ చేసిరా పెద్ద ఆయనది. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक वित्त कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद ना हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया. और अभी
5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। సో ఇది నిన్న ప్రధానమంత్రి సెల్ఫీ వీడియో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ఒకవైపునేమో ఒక సెల్ఫీ వీడియోతో ఈ వీడియోలో మేమంతా మీ వెంట ఉన్నామని చెప్పే ప్రయత్నం, ఇంకో వైపునేమో మళ్ళీ ఆందోళన చేస్తే ఇక మీ మీద ఉక్కుపాదం మోపుతామని ఈ ఎన్ఎస్ఏ చట్టం దాని కింద చర్యలు తీసుకోవాలన్న ఆలోచన చేయడం. ఎట్లా చూడాలి ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఏమంటారంటే ప్రధానమంత్రి మాట్లాడింది కదా, ప్రధానమంత్రి హామీ ఇచ్చింది కదా, ఏం హామీ ఇచ్చింది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మీరు ఇచ్చిన హామీ ఏంది? వెల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు, శభాష్, మొత్తానికి రెస్పాండ్ అయ్యారు. మరి ఇదేదో ఫస్ట్ ఎందుకు చేయలే? 25 రోజులుగా ఆందోళన జరుగుతుంటే ఆ 25 రోజులుగా మీరు ఎందుకు రెస్పాండ్ కాలే? ఈ పరిస్థితికి కారణం ఎవరు? మీరే కదా. నిన్న చర్చలకు సంబంధించి చర్చా వేదిక పైన మంకుపట్టు, నడ్డా ఇంటికి రండి చర్చిద్దాం, ఆఫీస్కి వచ్చినా సరే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఎవరి ఇంటికి రాబోము, జంతర్ మంతర్ లేదంటే స్వతంత్ర వేదిక పైన చర్చలు, తేల్చి చెప్పిన సీజేపీ, సరే మీరు కోరుకున్న చోటే చర్చిద్దామన్న జితేంద్ర సింగ్. వాళ్ళు ఏం చెప్తే గడి ఇవ్వాల్సిందే, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళు పిలిచిన ప్లేస్కి ఒకరోజు పోయిరు, పోతే ఫోన్లన్నీ గుంజుకొని ఫోన్లు పక్కన పెట్టి, బయటనేమో పిల్లలు ఆందోళన చేస్తున్నారు, ఫోన్లన్నీ గుంజుకొని పక్కన పెట్టి గంటలు కూర్చోబెట్టి మాట్లాడకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిరట. ఇదంతా తేడా ఉన్నది. ఇప్పుడే ఆల్రెడీ ఎన్ఎస్ఏ చట్టం అని ఒకటి పెట్టిరు కదా, ఇప్పుడు లోపలికి పోయినట్టే తీసుకపోతే మిమ్మల్ని అసలు నమ్మేటోడోడు. సో కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మేము పిలిచిన ప్లేస్లో పెట్టండి, లేకపోతే ఒక ఏదైనా తటస్థ వేదిక ఏదైనా ఉంటే దాంట్లో పెట్టండి, ఎక్కడో ఒక దగ్గర మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వీళ్ళు ఏం లేదు, వీళ్ళ ఈగోస్కు పోయి మమ్మల్ని వాడు ఈ దేశంలో ఏం చేసేటోడు, అసలు ఈ దేశం ప్రజలు మొత్తం మాకు దేశాన్ని రాసిచ్చినారు అనే రీతిలో రెచ్చిపోయి ఈడి దాకా తెచ్చుకున్నారు. ఇంకా దీని వెనకాల మరి ఇంత ఇదిగా రెస్పాండ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే తప్పని పరిస్థితి. ఒకటి, విద్యార్థులు అనుకున్నది సాధించేలాగానే ముందుకెళ్తున్నారు. రెండోది, ఇవాళ పోరాటానికి తలొగ్గాల్సిందే. రోజు రోజుకి ఉద్యమం మరింత పీక్ స్టేజ్కి వెళ్తున్నది. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయికి వాకింది. ఇప్పుడు మహబూబ్నగర్లో నిన్న చేసినారు, వరంగల్లో చేసినారు, ముంబైలో పెద్ద పోరాటం జరుగుతున్నది, పాట్నాలో జరుగుతున్నది, ఢిల్లీలో కంటిన్యూ అవుతున్నది. సో కాబట్టి ఇక తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. అండ్ అన్నింటికంటే ముఖ్యమైనది ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలి. ప్రధానమంత్రి ఇప్పుడు మాట్లాడిండు, కానీ నిన్న ఏం చేసిండు, మొన్న శరద్ పవార్తో మీట్ అయ్యిండు. శరద్ పవార్తో దేనికి? రేపు పొద్దున మేము డీలిమిటేషన్ బిల్లు పెడుతున్నాం, నియోజకవర్గాలను పెంచాలని. ఎందుకంటే ఇప్పుడు ఆ నియోజకవర్గాల పెంపు ద్వారా 2029లో మళ్ళీ గెలవాలన్నది వాళ్ళ ప్లాన్. సో ఏదో రకంగా చేసి మళ్ళీ 2029లో మళ్ళీ అధికారంలో కూర్చోవాలి. సో ఇప్పుడు ఆ డీలిమిటేషన్ బిల్లు త్వరగా ముందుకు తీసుకురావడానికి శరద్ పవార్తో వీళ్ళతో చర్చలు జరిపారు. పొరగాళ్ళు బయట ఇబ్బంది పడుతుంటే పిల్లలు, ఈయన డీలిమిటేషన్ బిల్లు మీద పడ్డాడు. దాన్ని అంతా సెటరైట్ చేసుకొని దానికోసం ఇప్పుడు వీళ్ళు కొంత తగ్గాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ పోరాటం ఒకవైపు ఉండగా ఆడ బిల్లు పెడితే ఇంకా దేశం ఇంకా భగ్గుమంటది. అందుకే మీరు హిందూ వ్యతిరేకులని, పాకిస్తాన్ అని, చైనా అని, అమెరికా అని ఇట్లాంటి పనికిమాలిన మాటలు బంద్ చేసి విద్యార్థులు అసలు ఏం అడుగుతున్నారు, ఆ ఇష్యూలో ఆ కంటెంట్లో ఉన్నటువంటి జెన్యూనిటీ ఎంత, దాని మీద ఫోకస్ చేయండి. బేసిక్ గేమ్ ఏంటంటే మనం చదువుకుంటే మనకేమన్నా వస్తుంది, బేసిక్గా చదువుకుంటే ఏమన్నా వస్తుంది. చదివే రాకుండా మనం ఇది ఉన్నప్పుడు ఏముంటుంది, ఇంతకు మించిన గొప్పగా మనం ఆలోచించలేం కదా.
హా. నిన్న ఢిల్లీలో గాంధీ స్మృతివనం వద్ద రాహుల్ గాంధీ విద్యార్థులకు మేమున్నాం, ప్రతిపక్షమంతా వారి వెంటే ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బాసట విద్యార్థులకు మద్దతుగా గాంధీ స్మృతివనంలో విపక్ష ఎంపీల ప్రదర్శన. మోదీ యువత విజయాలు మీ ఖాతాలో వేసుకుంటారు, వారిపై దాడికి బాధ్యత తీసుకోరా, ప్రధానమంత్రిపై ధ్వజమెత్తిన ప్రియాంక గాంధీ. మొత్తానికి లేట్గానే రెస్పాండ్ అయింది కాంగ్రెస్ కూడా, ఆల్మోస్ట్ 20 days తర్వాత. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంపై పోరాటాన్ని ప్రతిపక్షం తీవ్రతరం చేసింది. దేశంలో విద్యార్థులు ఒంటరి వాళ్ళు కాదని, ప్రతిపక్షమంతా విద్యార్థులకు అండగా ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఇండియా కూటమికి చెందిన ఎంపీలంతా ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతుగా న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో గురువారం ప్రదర్శన నిర్వహించారు. తెలుపు రంగు టీషర్ట్ ధరించిన రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఒకవైపు, రాజ్యాంగ ప్రతిని ఒకవైపు పట్టుకొని తన నిరసన వ్యక్తం చేసిండట. మీరేం చేయాలా? పోరాటం చేయాలా? దేశవ్యాప్తంగా విద్య కార్పొరేటీకరణ మీద ఫైట్ చేయండి. ఎందుకు ఈ దేశంలో విద్య మొత్తం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది చెప్పండి. ఫైట్ చేయండి. 75 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో 2-3% కంటే ఎక్కువగా బడ్జెట్ని మనం ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నామో తేల్చండి. పిల్లలకి విద్యను అందించి విజ్ఞానవంతులుగా తయారు చేసి వాళ్ళని ఒకలాగా నిలబెట్టండి. ఇప్పుడు ఎందుకు పోరాటం చేస్తున్నారు? వాళ్ళకి భవిష్యత్తు కనబడతలేదు ఈ దేశంలో. గొప్పగా చేసినాం, రోడ్లు వేసినాం, అది వేసినాం, మీ పనికి మాలిన ఆ డైలాగులు బంద్ చేయండి. విద్య, వైద్యం ఈ రెండింటి మీద మీరు ఏం చేసిరో చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. ఎన్ని ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేయగలిగినారు, ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పండి. స్టార్ట్ అవుతుంది. ఈడ కాంగ్రెస్ చేసిందా, ఆడ కాంగ్రెస్ చేసిందా, ఎవడు చేయలేదనే చెప్తున్నా నేను. ఏ పార్టీకి సిద్ధాంతం, ఐడియాలజీ లేదనే చెప్తున్నా నేను. అంత దోపిడీ వాళ్ళ సిద్ధాంతం అయిపోయింది. అధికారం వాళ్ళ సిద్ధాంతం అయిపోయింది. అధికారంలోకి ఎట్లా రావాలనేది వాళ్ళ సిద్ధాంతం అయిపోయింది. అవినీతి అనేది ఇక విపరీతంగా వేళ్ళుణుకుపోయింది. అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. పొద్దున లేస్తే అవినీతి గురించి మాట్లాడతారు వీళ్ళు. 500 కోట్లు ఒక ఎలక్టోరల్ బాండ్స్ ఒక దగ్గర మొత్తం దోపిడీ చేసి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తుంటే, ఆ ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొని మేము అవినీతికి వ్యతిరేకం అంటే, కాళేశ్వరం పైసలు, మిషన్ భగీరథ పైసలు దొబ్బి తిన్న మెగా కృష్ణారెడ్డి 500 కోట్లు ఇచ్చిండు బీజేపీకి, 150 కోట్లు ఇచ్చిండు కాంగ్రెస్కి. ఇక బీఆర్ఎస్లో ఉన్న అకౌంట్లో ఉన్న పైసలన్నీ అవే. వైసీపీకి ఇచ్చిండు, టీడీపీకి ఇచ్చిండు, డిఎంకేకి ఇచ్చిండు, దేశమంతా పంచిపెట్టిండు. ఎవరికి ఐడియాలజీ? మంది సొమ్ము అంతా, జనం సొమ్ము ఇదంతా. ఇలాంటి కరప్షన్కి వ్యతిరేకంగా పోరాటం అని ఒక్క కేసు చూపియండి అవినీతి. ఇది అవినీతి కాదా? ఎలక్టోరల్ బాండ్స్ అంటేనే అవినీతి. ఇవన్నీ మాట్లాడితే మీరు దేశద్రోహులు, మీరు అర్బన్ నక్సలైట్లు. మాట్లాడుతున్న కంటెంట్ కరెక్టా కాదా చెప్పండి. దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవో చెప్పండి. అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి, అసలు ఎటువైపు వెళ్తున్నాం మనం, ఈ దేశం, ఈ రాష్ట్రాలు ఎటువైపు వెళ్తున్నాయి. ఈ నాయకులు మన నాయకుల, మన లీడర్లా? వీళ్ళు పార్టీల పంచన చేరిపోయి వీడు నా నాయకుడు, వీడిది నా పార్టీ, ఇక వాడే మొత్తం నాకు తిండి పెడుతుండు. ఫస్ట్ ఆలోచించండి మీరు. మీ ఇంట్లో ఉన్న 2 పిల్లల ఎడ్యుకేషన్, చదువుని ఎవడు చదివిస్తున్నాడు? ట్యాక్సులు కడుతున్నావు కదా, మరి నీ కనీసం నీ పిల్లలకి విద్య అందిస్తుందా ఈ గవర్నమెంట్? ట్యాక్సులు కడుతున్నావు కదా, సబ్బు కొన్న ట్యాక్సే, అగ్గిపెట్టె కొన్న ట్యాక్సే, ఇంకేది కొన్న ట్యాక్సే కదా. నువ్వు అడుగు తీసి అడిగేస్తే ట్యాక్సే కదా. మరి అన్ని ట్యాక్సులు నువ్వు కడుతున్నావు కదా, నీకు రోగం వస్తే నీ పక్కనే ఉన్న ఆసుపత్రిలో డాక్టర్ ఉందా, మందులు ఉన్నాయా, అసలు హాస్పిటల్ ఉందా? ఎప్పుడన్నా ఆలోచించినావా? ఎంతసేపు నాది టీఆర్ఎస్, నాది కాంగ్రెస్, నాది బీజేపీ, వాడేమన్నా మతమో ఇంకోటి రెచ్చగొడితే ఒకవైపున వాడు, ఒకవైపున వీడు, ఇక దాంట్లో పడి కొట్టుకపోవడమే. ఇక మనం ఆ రకంగా కొట్టుకపోతున్నామంటే మన పిల్లలకి ఉరి మనమే వేస్తున్నట్టు లెక్క, మన భవిష్యత్ తరాలను మనం చంపుతున్నట్టు లెక్క. ఆలోచించండి ప్రజలు కూడా.